హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా సులువైన పద్ధతిలో త్వరగా చేసుకోగలిగే మామిడికాయతో హెల్దీ రసం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు టొమాటోస్ ఇంకా చింతపండుతో రసం రెసిపీస్ ని తయారు చేసుకుంటూ ఉంటాము, కానీ పచ్చి మామిడికాయతో కూడా రసం చేసుకుంటే చాలా టేస్టీగాను ఉంటుంది, అలానే హెల్దీ కూడా. సో లేట్ చేయకుండా ఈ పచ్చి మామిడికాయతో టేస్టీ రసం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం పచ్చి మామిడికాయని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీడియం సైజ్ పచ్చి మామిడికాయని ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా తీసుకున్న పచ్చి మామిడికాయని బాగా కడిగిన తర్వాత నీళ్ళల్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఈ పచ్చి మామిడికాయ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 5 నిమిషాల లోపే ఈ మామిడికాయ ఉడికిపోతుంది. పచ్చి మామిడికాయని ఇలా నీళ్ళల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ మామిడికాయ చాలా తొందరగా కుక్ అవుతుందండి. కుక్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది, ఇలా నైఫ్ ని గుచ్చి చూసినట్లయితే ఈజీగా దిగుతుంది. ఇలా పచ్చి మామిడికాయని ఉడకబెట్టుకున్న తర్వాత ఇది చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ లోపు ఒక మోటార్లో 1/2 టీ స్పూన్ వరకు మిరియాలని వేసుకుని బాగా దంచుకోవాలి. ఇలా పొడిగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కావాలి అంటే జీలకర్రని కూడా వేసుకుని దంచుకోవచ్చు. బట్ నా దగ్గర ఫ్రెష్ జీలకర్ర పొడి ఉందని చెప్పేసి నేను ఇందులో వేసి దంచడం లేదు. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్క, అలానే 3 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకుని దంచుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో పచ్చిమిర్చి అలానే మిరియాలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని దంచుకోవాలి. వీటిని ఇలా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చల్లారిన తర్వాత మామిడికాయని ఇలా చేత్తో తీస్తే ఈజీగా మీకు పై తొక్కు అనేది వచ్చేస్తుంది. మామిడికాయ తొక్కుకున్న గుజ్జును కూడా చేత్తో ఇలా తీసేసుకున్న తర్వాత మామిడికాయ గుజ్జును కూడా ఇలా చేత్తో సెపరేట్ చేసేసుకోవాలి. మామిడికాయ గుజ్జుని ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి, లేదంటే ఒకసారి గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే నీళ్ళని కూడా వేసుకోవాలి. నీళ్లు ఇన్ని అని ఏమీ ఉండవండి, మామిడికాయలో ఉన్న పుల్లదనాన్ని బట్టి నీళ్ళు అనేవి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లీటర్ వరకు నీళ్ళని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలానే దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా వేసుకుని టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. బెల్లం ఇక్కడ 2 లేదా 3 టీ స్పూన్ల వరకు పడుతుంది. నెక్స్ట్ ఇందులోని వేయించిన జీలకర్ర పొడిని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. మీ దగ్గర ధనియాల పొడి అలానే జీలకర్ర పొడి లేనట్లయితే మిరియాలు దంచుకున్న తర్వాత కొద్దిగా ధనియాలు అలానే జీలకర్ర వేసుకుని దంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే రసం పొడిని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. రసం పొడి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అలానే చూడడానికి కలర్ కూడా బాగుంటుంది. రసం మరుగుతూ ఉండగా నెక్స్ట్ ఇందులో కొత్తిమీర తరుగును కూడా వేసుకుని మరిగించుకోవాలి. ఈ రసం ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి, జస్ట్ 7 నుంచి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకుంటే సరిపోతుంది. చారు ఇలా మరిగిన తర్వాత లాస్ట్ లో టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో సాల్ట్ కొద్దిగా వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రసం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక గిన్నెలో కొద్దిగా నూనెని వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. రసంలో కారం సరిపోకపోతే ఈ టైంలో ఎండుమిరపకాయని ఎక్కువగా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, అలానే కావాలి అంటే ఇంగువని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్న రసాన్ని వడబోసుకుని ఇందులో వేసుకోవాలి. రసాన్ని డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చు అండి, కానీ ఇలా వడబోసుకుని కూడా వేసుకున్నట్లయితే బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్ లో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మామిడికాయ రసాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పచ్చి మామిడికాయలు మీ దగ్గర ఉన్నా ఇలానే తయారు చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.